హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సాహి హెల్తీ కిచెన్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు ఒక మంచి టేస్టీ రెసిపీ చూద్దాం. అదే ములక్కాడ టమాటా జీడిపప్పు కర్రీ అనమాట. సింపుల్గా ఎలా చేసుకోవాలో చూద్దాం. దానికి కావాల్సిన ఐటమ్స్ అన్నీ ముందుగా ఇలా రెడీ చేసి పెట్టుకుందాం. ములక్కాడ ఇలా ముక్కలు కోసుకుని, అలాగే జీడిపప్పులు, అల్లం, వెల్లుల్లి, టమాటాలు, ఉల్లిపాయలు అనమాట. అలాగే కొద్దిగా మసాలా దినుసులు, ఉప్పు, కారం, ధనియాల పొడి, గరం మసాలా ఉంటే సరిపోతుందన్నమాట. ఒక బాండీ పెట్టుకుని కొద్దిగా ఆయిల్ వేసుకుని మనం హెల్దీ వేలో చేసుకుందాం. ఎక్కువ ఆయిల్ యూస్ చేయకుండా కొద్దిగా జీలకర్ర, అల్లం, వెల్లుల్లి ముక్కలు వేయించుకోవాలన్నమాట. ఇవి వేగిన తర్వాత అప్పుడు మనం జీడిపప్పులు అవి వేగాక ఉల్లిపాయలు అలా 1 బై 1 వేయించుకోవాలన్నమాట. ఆయిల్ ఎంత తక్కువ వేసుకుంటే అంత మంచిది కదా. సో నేనైతే చాలా తక్కువ ఆయిల్తోటే కర్రీస్ ప్రిపేర్ చేయడానికి ట్రై చేస్తాను అనమాట. సో ఇప్పుడు జీడిపప్పులు వేసాను. జీడిపప్పులు కూడా వేగిన తర్వాత అప్పుడు మనం ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలన్నమాట. ఉల్లిపాయలు సగం ఇందులోకి వేసుకుని సగం మనం గ్రేవీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత మళ్ళీ పోపు వేసుకున్నప్పుడు అప్పుడు ఇంకొన్ని ఉల్లిపాయలు అందులో వేసుకున్నామంటే తినేటప్పుడు ఓన్లీ ములక్కాడ కాకుండా ఇలా ఉల్లిపాయలు కూడా తగులుతూ ఉంటే బాగుంటుంది అనమాట. సో నేను అందుకని సగం ముక్కలు ఉంచేసాను, సగం ముక్కలు ఇక్కడ వేయించుకుంటున్నాను పేస్ట్ కోసం. ఇప్పుడు ములక్కాడల్లో కొద్దిగా వాటర్ పోసేసి ఉప్పు వేసి పక్కన ఉడికించుకుంటూ ఉంటే పక్కన మనకి తొందరగా కర్రీ ప్రిపేర్ అయిపోతుంది అనమాట. ఇందులో కొద్దిగా ఉప్పు కూడా వేసేసామంటే ములక్కాడకు కూడా ఉప్పు పడుతుంది. తర్వాత ఇప్పుడు మనం టమాటా ముక్కలను కూడా ఇందులోకి వేసేసుకుని మగ్గించుకుందాం. మూత పెట్టి మగ్గించాల్సిన అవసరం లేదనమాట. కొద్దిగా డ్రైగానే మగ్గితే సరిపోతుంది. ఒక 5 మినిట్స్ కొద్దిగా మెత్తపడితే టమాటాలు సరిపోతాయి అనమాట. తర్వాత మళ్ళీ గ్రేవీ ఉడుకుతుంది కాబట్టి ఇప్పుడే ఆల్రెడీ ఎక్కువ ఉడకాల్సిన అవసరం లేదు. సో ఇప్పుడు టమాటాలు కొద్దిగా మగ్గేంత వరకు వేయించుకోవాలి. ఉప్పు వేసేసుకుందాం ఇందులోకి. సో ఇప్పుడు ఇంకా మగ్గిపోయిన తర్వాత వీటన్నిటిని మిక్సీ జార్లో తీసుకుని చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలన్నమాట. తర్వాత మళ్ళీ అదే బాండీలోకి కొద్దిగా ఆయిల్ వేసేసుకుని జీలకర్ర వేసి వేయించుకుందాం. జీలకర్ర వేగిన తర్వాత ఇందాక కొన్ని ఉల్లిపాయ ముక్కల్ని ఉంచుకున్నాం కదా, ఆ ముక్కల్ని ఇందులోకి వేసేసుకుందాం. ఇవి కూడా వేగిన తర్వాత ఇందాక సగం జీడిపప్పులు వేసాను కదా పేస్ట్కి, మిగతా సగం ఇందులోకి వేసుకున్నామంటే ఇవి కూడా మనకి తినేటప్పుడు జీడిపప్పు ముక్కలు తగులుతూ బాగుంటుందన్నమాట. సో ఉల్లిపాయలు, జీడిపప్పులు వేగిన తర్వాత ఇప్పుడు మనం రెడీ చేసుకున్న పేస్ట్ని ఇందులోకి వేసుకుందాం. మీరు ఇంకా మసాలాలు కావాలనుకుంటే లవంగాలు, దాల్చిన చెక్క ఇలాంటివి కూడా వేసుకోవచ్చు అనమాట. కానీ అది మసాలా కర్రీలాగా బాగా టేస్ట్ వేరే రకంగా ఉంటుంది. మనకి కమ్మగా తినాలి నార్మల్ రైస్లోకి అనుకున్నప్పుడు ఎక్కువ మసాలా దినుసులు కాకుండా ఇట్లా తక్కువ ఇంగ్రీడియంట్స్ తోటి మనం చేసుకున్నామంటే టేస్టీగా ఉంటుంది. అలాగే సింపుల్గా కూడా ఉంటుంది అనమాట. ఎక్కువ మనం తిన్నాక కూడా మనకి ఇబ్బంది లేకుండా ఉంటుంది పొట్టలో కూడా. చూసారు కదా. ఇప్పుడు ఇందులోకి అంతా పేస్ట్ వేసేసిన తర్వాత కొద్దిగా వాటర్ పోసేసుకుని గ్రేవీ లాగా ప్రిపేర్ చేసుకుని ఉడికించుకోవాలన్నమాట. కొద్దిగా ఉడికిన తర్వాత ములక్కాడ ముక్కల్ని ఇందులోకి వేసుకోవాలి. సో ఇందాక ఆల్రెడీ మనం కొద్దిగా ముక్కల్లోనూ అలాగే ఈ గ్రేవీలోనూ వేసుకున్నాం కదా, మళ్ళీ ఇందులో కొద్దిగా వేసుకున్నామంటే టోటల్గా ఉప్పు మనం టేస్ట్ చూసుకుని అడ్జస్ట్ చేసుకోవడమే. అలాగే కొద్దిగా కారం, కొద్దిగా ఒక 1/2 స్పూన్ కన్నా తక్కువ గరం మసాలా, జీలకర్ర పొడి, అలాగే కొద్దిగా పసుపు కలర్ కోసం వేసుకున్నామంటే గ్రేవీ కలర్ టెక్స్చర్ కూడా చాలా బాగా వస్తుందన్నమాట. ఇప్పుడు కొద్దిగా మసాలా మగ్గిన తర్వాత మనం ఉడికించుకున్న ములక్కాడ ముక్కల్ని ఆ వాటర్తో సహా వేసేసుకున్నామంటే చక్కగా బాగుంటుందన్నమాట. అందులో న్యూట్రియంట్స్ కూడా పోకుండా ఉంటాయి. అవి కొద్దిగా మనం 1-2 సార్లు వాష్ చేసేసి అప్పుడు ఉడికించుకుంటాం కాబట్టి ఆ వాటర్ యూస్ చేసుకోవచ్చు అనమాట. అందులో కొద్దిగా ఉప్పు కూడా ఉంటుంది కాబట్టి చక్కగా టేస్ట్ అది కూడా బ్యాలెన్స్ అవుతుంది. ఇప్పుడు వీటిని ఈ గ్రేవీలో ఒక 5 మినిట్స్ ఉడికించుకున్నామంటే మోస్ట్లీ మనకి రెడీ అయిపోతుంది అనమాట కర్రీ అనేది.
సో ఫైనల్లీ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఈ కర్రీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. డెఫినెట్గా ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సాహీస్ హెల్దీ కిచెన్ వ్లాగ్స్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.